వినండి. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను అంటే ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అది ఇప్పుడు వచ్చే ఉంది. ఏమంటున్నారు ఈ రోజున క్రైస్తవ సంఘం? హితబోధ వీళ్ళకి అక్కరలేదు. ఏం కావాలి? దురద తెచ్చుకోవడానికి కొన్ని బోధలు కావాలంట. చెవికి దురద వస్తే ఏదో పట్టుకొని ఇట్లా తిప్పుకుంటామే. ఈ దురద చెవులు కలిగిన వాళ్ళకి దురద తెచ్చే ప్రసంగాలు కొన్ని ఉంటాయి. గుండె చీల్చే ప్రసంగాలు వద్దు, దురద తెచ్చే ప్రసంగాలు కావాలి వీళ్ళకి. వింటున్నారా మీరంతా? నువ్వు పాపములో ఉన్నావు, నీవు పాప పనులు చేస్తున్నావు, రిపీట్, మారు మనసు పొందవయ్యా అని చెప్పే మాటలు, గుండె చీల్చే మాటలు, ఇవన్నీ వద్దు. ఇప్పుడు మనకు దురద తీర్చే ప్రసంగాలు కావాలి. ఆ ప్రసంగాలు ఏముంటుందో చెప్పనా? గాడ్ విల్ హీల్ యూ బ్రదర్, గాడ్ విల్ ప్రాస్పర్ యూ బ్రదర్, గాడ్ విల్ హానర్ యూ బ్రదర్. ఇవన్నీ తప్పులు చెప్తున్నానని నేను అనడం లేదు. దేవుడు స్వస్థపరచువాడే, దేవుడు ఆ సంపదలు ఇచ్చేవాడే, దేవుడు పేరు ప్రఖ్యాతులు ఇచ్చేవాడే. కానీ నువ్వు మారుమనసు పొందకుండా, నీ పాపాల విషయమే పశ్చాత్తాపడకుండా అవన్నీ నీకు ఎట్లా లభ్యమవుతావయ్యా? ఈ బోధకులు ఏమనుకోకండి, నీ చెవి దురద తీరుస్తున్నారు. దేవుడు నేను స్వస్థపరచును, దేవుడు నేను సంపదలు ఇచ్చును, దేవుడు నేను అందనాలు ఎక్కించును, దేవుడు నీకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చును, అవే చెప్తారు. కానీ నువ్వు రిపెంట్ అనే మాట ఎగరగొట్టేశారు. మారు మనసు కూర్చిన బోధ గుండెలు పగలగొట్టే బోధ. స్వస్థపరచును, దీవించును, దేవుడు చూస్తున్నాడు, నీ పక్కనే ఉన్నాడు అని మెస్మరిజం చేసి మాట్లాడుతున్నారే, అది దురద తీర్చే బోధ. ఈ దురద తీర్చుకునే బోధ దగ్గరికి పోయి వినండి ప్రియులారా, కల్పనా కథల వైపు సత్యమునకు చెవినివ్వరంట. సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చును. అదే యేసయ్య రాకడక మునుపు సంఘములో జరిగే సూచన ఇదే. అది ఏ సంఘమన్నా కానివ్వండి, అవి ఆర్థడాక్స్ చర్చెసా లేకపోతే ఎవాంజలికల్ చర్చెసా, ప్రియులారా వినండి, లేదా పెంటెకోస్టల్ గ్రూప్సా, ఏమన్నా కానివ్వండి, మెట్టుకు విశ్వాస భ్రష్టత్వం సంఘములోకి వచ్చి కూర్చుంది ఈ రోజున. అపాస్టసీ విశ్వాస భ్రష్టత్వం సంఘములోకి వచ్చి కూర్చుంది అంటే యేసయ్య రాకడకు చాలా దగ్గరగా ఉన్నామని తెలుసుకోండి. ఇది ఒక సూచన, ఇది సంఘములో కనబడే సూచన. మరో సూచన చెప్తాను వినండి.